హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ అలాగే కర్ణాటక స్పెషల్ ఉగ్గానీని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది మార్నింగ్ టిఫిన్ గాను అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటుంది. అలాగే చేయటం కూడా 10-15 నిమిషాల్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక పెద్ద బౌల్ నిండా మరమరాలను తీసుకోవాలి. వీటిని కొన్ని చోట్ల బొరుగులని కూడా అంటారు. ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల మరమరాలు సాఫ్ట్గా అవుతాయి. ఇలా 2-3 నిమిషాలు నానిన తర్వాత వీటిని నీళ్ళన్నీ పిండేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేయించిన శనగపప్పుని 3 టేబుల్ స్పూన్లు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక 7-8 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి. ఇందులో మనం ఎర్రకారం వాడాం కాబట్టి పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ టమోటా ముక్కలు కూడా వేసుకుని టమోటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉగ్గానీలోకి ఇవన్నీ బాగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా 50% వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందే నీళ్ళలో నానబెట్టి తీసి పక్కన పెట్టుకున్న మరమరాలను కూడా వేసుకుని ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న వేయించిన శనగపప్పు పొడి కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర చిమ్ముకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే. మీకు నిమ్మరసం నచ్చితే మీరు తినేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుని తింటే మరింత టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ ఉగ్గానీకి కాంబినేషన్గా బజ్జీలు నంచుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ ఉగ్గానీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.